భయపడరని వైసీపీ రౌడీలు అంతు చూస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గడియారంలో ముల్లాపినంత మాత్రాన కాలం ఆగుతుందా? అలాగే కూటమి విజయం ఎవ్వరూ ఆపలేరని పవన్ చెప్పారు. విజయవాడ వారాహి విజయభేరి సభలో సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మనం ఎంతమంది ఉన్నామనేది లెక్క కాదు, ఎంత ప్రగతి సాధించామనేదే ముఖ్యమని పవన్ చెప్పారు. సినిమా గొప్ప కెరీర్ ఇచ్చిన, కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చిన నాకు సంతృప్తి రాలా. మన కష్టాల కోసం నిలబడితే నాకు వచ్చినంత బలం, నాకు వచ్చినంత సంతృప్తి, ఖుషి లాంటి 10 హిట్లు వచ్చినా కానీ నాకు ఆనందం కలదు. అక్కడెక్కడో ఉన్న ఆ మేడం, మనకి ఆ కొండలపైన ఉన్న మనకి ఇంకా పట్టాలు రాని వారి కోసం, పట్టాల కోసం పనిచేస్తే నాకు ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన కష్టాల కోసం వచ్చాను. అమరావతి రైతులు, ఇదే ముఖ్యమంత్రి అమరావతి రైతుల కోసం ఏం చేశాడు? 35,000 ఎకరాలు అంటే నేను చెప్పాను, ఇంకా చిన్న రాజధాని కట్టుకుందాం, ఇంక్రిమెంటల్గా పెంచుకుందామన్నా, కానీ ఇతను వచ్చి ముందుకొచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 55,000 ఎకరాలు కావాలి, ప్రధానమంత్రి గారు 55,000 ఎకరాలు కావాలండి, 33 కాదండి, 35 కాదండి అని చెప్పి చాలా కథలు చెప్పాడు. ఇలా 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 ఏం చేశాడు? వచ్చిన తర్వాత నమ్మించి ఏం చేశాడు? 3 రాజధానులు అని చెప్పాడు. సినిమా గొప్ప కెరీర్ ఇచ్చిన, కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చిన నాకు సంతృప్తి రాలా. మన కష్టాల కోసం నిలబడితే నాకు వచ్చినంత బలం, నాకు వచ్చినంత సంతృప్తి, ఖుషి లాంటి 10 హిట్లు వచ్చినా కానీ నాకు ఆనందం కలదు. అక్కడెక్కడో ఉన్న ఆ మేడం, మనకి ఆ కొండలపైన ఉన్న మనకి ఇంకా పట్టాలు రాని వారి కోసం, పట్టాల కోసం పనిచేస్తే నాకు ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన కష్టాల కోసం వచ్చాను. అమరావతి రైతులు, ఇదే ముఖ్యమంత్రి అమరావతి రైతుల కోసం ఏం చేశాడు? 35,000 ఎకరాలు అంటే నేను చెప్పాను, ఇంకా చిన్న రాజధాని కట్టుకుందాం, ఇంక్రిమెంటల్గా పెంచుకుందామన్నా, కానీ ఇతను వచ్చి ముందుకొచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 55,000 ఎకరాలు కావాలి, ప్రధానమంత్రి గారు 55,000 ఎకరాలు కావాలండి, 33 కాదండి, 35 కాదండి అని చెప్పి చాలా కథలు చెప్పాడు. ఇలా 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 ఏం చేశాడు? వచ్చిన తర్వాత నమ్మించి ఏం చేశాడు? 3 రాజధానులు అని చెప్పాడు. ఒక్కరా ఇద్దరా 10 మంది అని కాదు, ఒక అణువుకి మనం విచ్ఛేదం చేస్తే అణు విస్ఫోటనమే వస్తాయి. అంటే మనం 10 మందా, 25 మందా, 21 మంది అని కాదు, ఒక్కళ్ళున్నా 21 మంది ఉన్నా ఎంత సాధించగలం, ఎంత పోరాడగలం అని. సో ఒకటే చెప్పారు కేంద్ర నాయకత్వానికి, మా విజయవాడ సీటు పశ్చిమం బలంగా ఉంది, మాకు కూటమి కోసం తగ్గాను. మళ్ళీ ఇంకొక మారు నాకు ఒకటే కోరుకున్నా, 5 కోట్ల మంది ప్రజల్ని పరిరక్షించండి, అమరావతిని రాజధాని చేయండి, నేను తగ్గుతానని అమిశెట్టి వాసుకు చెప్తే అమిశెట్టి వాసు వెంటనే వెనక్కి వెళ్ళాడు. స్థానిక ఉండే జనసేన నాయకులకి నా పేరు ఉటంకించడం ఇష్టం లేదు. నేను పెంచిన వ్యక్తి అతను ఎవరికీ తెలియదు విజయవాడలో. నేను పెంచిన వ్యక్తి, అండగా నిలబడ్డ వ్యక్తి, లాస్ట్ టైం కూటమి అప్పుడు నిలబడ్డ వ్యక్తి, ఈరోజు కూర్చొని నేను పెంచిన వ్యక్తి వైసీపీ మాయలో పడి నన్ను తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది, నేను అలాంటి భయాలు నాకు లేవు. ఇందాక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, జనసేనకి ఒక్కటే, జనసేన నాయకులు ఎవరైనా సరే బలం జనసేన నాయకులకి, జన సైనికులు, వీర మహిళలు.